హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సెక్రటేరియట్ కు కూతవెట్టు దూరంలోని గాంధీనగర్, కవాడిగూడలోని కొన్ని బస్తీలు 2 నెలలుగా మంచినీటి సరఫరా సరిగా లేక అవస్థలు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ బస్తీ మహిళల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. సికింద్రాబాద్, కవాడిగూడలోని మంచినీటి కష్టాలపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. గ్రేటర్ హైదరాబాద్లో ఎండ దంచి కొడుతుంది. ఈ ఎండ వల్ల ఉక్కపోత ఒకవైపు, నీళ్లకు సంబంధించిన సమస్యలు మరోవైపు కనిపిస్తూ ఉన్నాయి. కవాడిగూడలోని కొన్ని ప్రాంతాల్లో మంచినీరు రావట్లేదని జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్లో మళ్లీ మంచినీటి కష్టాలు కనిపిస్తున్నాయి. ఎంతలా అంటే ఇదిగో ఇలా. సికింద్రాబాద్, గాంధీనగర్, కవాడిగూడలో పలు బస్తీలున్నాయి. వీటిలో మెజార్టీ బస్తీల్ది ఇదే పరిస్థితి. దీంతో కవాడిగూడలోని తాళ్ల బస్తీలో ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళనకు దిగారు. సమ్మర్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి మంచినీటి కష్టాలు పడుతున్నామని మహిళలు చెప్తున్నారు. నెలల తరబడి నీళ్లు రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల గురించి ఫోన్లు చేసినా, ఫిర్యాదులు చేసినా ఏమాత్రం స్పందించడం లేదని అంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మంచినీళ్లు కొనుక్కొని జీవనం సాగించాల్సి వస్తోందంటున్నారు. పక్కనోళ్లను అడుక్కుందామన్నా అందరిది అదే పొజిషన్ అని దీనంగా చెప్తున్నారు తాళ్ల బస్తీ వాసులు. ప్రస్తుతం మనం కవాడిగూడలోని తాళ్ల బస్తీలో ఉన్నాం. మహిళలు బిందెలు పట్టుకొని నిలబడ్డారు. హైదరాబాద్ లాంటి నగరంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీద నిలబడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మహిళలతో మాట్లాడదాం. వాళ్ళకి వాటర్ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు, ఎన్ని రోజుల నుంచి వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అనేటువంటి అంశం తెలుసాం. మాకు 2 months నుంచి వాటర్ రావడం లేదు. మేము గల్లీ తిరిగి తీసుకొని రావాల్సి వచ్చింది. ఆ ఇంటికి పోయి అడిగి తీసుకొని రావాల్సి వస్తుంది. ఇది మా ప్రాబ్లం. సార్ దగ్గర వెళ్ళాం, అక్కడ ఆఫీసర్స్ దగ్గర ఇవాళ వస్తాం, రేపు వస్తామని ఇప్పటివరకు ఇంకా చేయలేదు, ఏం సొల్యూషన్ చేయలేదు. అది మా బాధ. బిందెలు పట్టుకొని అక్కడిక్కడ వెళ్ళాల్సి వస్తుంది. 2 hours తీరుస్తారు కానీ అసలు ఒక డ్రాప్ కూడా రాదు. లాస్ట్ ఒక 2 minutes వస్తుంది, అప్పుడు బంద్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినా కూడా అప్పుడు వదలరు. అసలు ఒక 2 నిమిషాలు వస్తే ఎన్ని రోజులు వాడుకుంటాం నీళ్ళు? బోరు కూడా లేవు మాకు. అసలు వాటర్ అసలు రానే రావు. మొత్తం అసలు ఈ లైన్ మొత్తం ఎవరికి వాటర్ రావు. ఒక్కళ్ళకి కాదు, అందరు ఎన్నిసార్లు అని ఇస్తారు సార్. ఎవరైనా కానీ కూడా ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు. అసలు ఒక్క చుక్క వాటర్ రాదు మాకు. కవాడిగూడలోని తాళ్ల బస్తీ పోచమ్మ గుడికి సంబంధించిన గల్లీలో దాదాపుగా 15 నుంచి 20 ఇళ్ళు ఉంటాయి. మొత్తం ఈ ఇండ్లలోకి మంచినీళ్ళు రావట్లేదు. దాదాపుగా 2 నెలల నుంచి మేము ఈ మంచినీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నాం అనేది మహిళలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే ఇంకో లేని ఉంది, అక్కడ కూడా మంచినీళ్ళు రావట్లేదని చెప్తున్నారు. ఒకసారి అక్కడ వెళ్దాం. సమస్యలు కానీ అక్కడ నీళ్లు ఎన్ని రోజుల నుంచి రావట్లేదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కవాడిగూడలోని మరో బస్తీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా 100 ఇళ్లలోని ప్రజలు మంచినీటికి కటకట్లాడుతున్నారు. దాదాపు 2 నెలలుగా వాటర్ సప్లై సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ నాలీ చేసుకుని బతికే తమకు కనీస అవసరమైన నీళ్లు కొనుక్కోవడం కష్టంగా ఉందంటున్నారు. ఇప్పటికైనా మంచినీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అన్న అసలు ఈ సమ్మర్ మొత్తం సరిగా వాటర్ రావట్లేదన్న. వచ్చి కూడా జస్ట్ ఒక మురికి నీళ్ళు ఒక 2-3 minutes వస్తుంది, తర్వాత బంద్ అయిపోతుంది. నల్లైనా కాల్ చేస్తేనేమో మాకెందుకు కాల్ చేస్తున్నారు, అక్కడి నుంచి వాటర్ రాకపోతే మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారు అనేసి బంద్ చేస్తున్నాడు. ఆయన కాల్స్ కూడా అటెండ్ చేయట్లేదన్న. అయితే మళ్ళీ మాకేమో నీళ్ళు లేవు, చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లలకు ర్యాషెస్ అవి వస్తున్నాయి. అండ్ నైట్ ఎక్కడ వాటర్ వస్తుందా అనేసి 11-12 వరకు మేము మోసుకుంటున్నాం అన్న. వాటర్ లేక, వాటర్ లేవు, బోర్ లేవు. ప్రతి ఒక్క రోజులని కాదు, 2 రోజులని కాదు, అసలు ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్లానే ఉంటుందన్న. మాకు అసలు నీళ్లు సరిగా రావట్లేదన్న. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి ప్రతి ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క 5 minutes వదిలినట్టు వదులుతారు స్టార్ట్ కాగానే, మళ్ళీ ఎండింగ్కి బంద్ అయ్యే టైంలో అందరు కాల్ చేస్తే అప్పుడు ఒక 10 minutes వచ్చినట్టు వస్తాయి. ఎవరికి నీళ్ళు ఉన్నట్లే అందరు కొనుక్కొచ్చుకుంటున్నామండి. 24 గంటలు కూలి చేసుకొని ఆ నీళ్ళు తెచ్చుకోవాలంటే అందరు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందరు కొనుక్కొచ్చుకోగలుగుతారా? ఒక నీళ్ళ గురించి ఆయనకు ఫోన్ చేస్తే ఏమంటాడు, నాకు చెయ్యకమ్మా, ఇప్పినాం మేము అంతే, మీ నల్ల చెక్ చేయించుకో అంటాడు. ఒకరోజు వస్తుంది, ఒకరోజు రాదు. నల్ల బాగాలేకుంటే ఎప్పటికి రాదు కదా, అట్లా అంటాడు ఆయన. ఈసారే మాకు ఎప్పుడు కాలే ఇట్లా నీళ్ళ ప్రాబ్లం, ఇది ఒక్కసారే ఇట్లా అవుతుంది. హైదరాబాద్ లాంటి నగరంలో నిరంతరం వాటర్ సరఫరా చేస్తున్నామని ఒకవైపు వాటర్ బోర్డు చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో నీళ్ల సమస్య అధికంగా కొన్ని బస్తీల్లో ఉందనేది వాస్తవ పరిస్థితులు. కానీ కవాడిగూడలోని తాళ్ల బస్తీలో ఈ మహిళతో మాట్లాడితే తెలిసినటువంటి అంశం. మరి ఇట్లాంటి బస్తీలపైన వాటర్ బోర్డు కొంత ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఓవరాల్గా కవాడిగూడలోని తాళ్ల బస్తీలో జనాలు నీళ్ల కారణంగా ఇబ్బంది పడుతున్న అంశం పైన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ శేషుతో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్.